వార్తలు వాస్తవాలు ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఇవాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ ప్రారంభమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి నిన్న ప్రజాపాలనలో 6 గ్యారంటీల అమలు కోసం ఉద్దేశించబడినటువంటి ఒక దరఖాస్తు ఫారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. దాంట్లో గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకం వీటి అప్లికేషన్స్ని ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాటి నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంది. సో గ్యారంటీల అమలుకు ఇదే ప్రాతిపదిక కాబట్టి అందరూ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫామ్స్ ఫిలప్ చేసి అధికారులకు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ 6వ తారీఖు వరకు, అంటే ఇప్పుడు ఇవాళ నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. జనవరి 6 తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ తర్వాత ఎంపీడీఓ, తర్వాత తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం సూచిస్తుంది. రైట్, దేవిప్రసాద్ గారు, గ్యారంటీల అమలు కోసం ఉద్దేశించబడినటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీని ఫలితాలు ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది, ఎట్లా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మీద చాలా విస్తృతమైనటువంటి ప్రచారం చేసి మేము అధికారంలోకి రాగానే వీటిని ఇస్తామని చెప్పి ప్రకటించింది. కానీ తీరా వాళ్ళ ఆచరణ చూస్తూ ఉంటే ఏమైపోతూ ఉందంటే కాలయాపన చేయడానికి ఈ అప్లికేషన్ల తంతు ఎన్నుకున్నట్టుగా కనబడతాం. మీకు ఒక్కసారి నేను గుర్తు చేస్తే ఏంటంటే రైతు బంధుకు సంబంధించి, అంటే వ్యవసాయం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉందని కేసీఆర్ గారు 2014 తర్వాత రైతు బంధు అనేటువంటిది ఇవ్వాలని, వ్యవసాయం చేయడం అనేటువంటిది తెలంగాణలో ఒక కష్టసాధ్యం అయిపోయిందని చెప్పి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిష్కరించి సొమోటోగా అందరికీ రైతు బంధు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి వ్యవసాయాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. ఈ ప్లేస్లో వీళ్ళు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. రైతు భరోసా కార్యక్రమానికి విధి విధానాలు లేవు. అంతకుముందేమో మీరు చాలామందికి 100 ఎకరాలకు ఇస్తారు, 50 ఎకరాలకు ఇస్తారు, అమెరికా ఆయనకి ఇస్తారు, లండన్ ఆయనకి ఇస్తారు అని చెప్పి విస్తృతమైనటువంటి ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళకి మాత్రమే దళిత బంధు వస్తుంది అనేటువంటి ఒక భావన చెప్తా ఉన్నారు. అట్లాగే ఐటీ కట్టేటువంటి వాళ్ళకి కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, కింది స్థాయి ఇవాళ ఒక అటెండర్ కూడా, ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి 4వ తరగతి ఉద్యోగి కూడా ఇవాళ ఐటీ పరిధిలోకి వస్తున్నాడు అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవన్నీ కూడా కండిషన్స్ పెట్టి చివరికి నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము అడిగితే ఇస్తాం, అంటే మీరు దరఖాస్తు పెట్టుకుంటేనే రైతు బంధు ఇస్తాం, లేకుంటే లేదు, ఎవరైతే అడుగుతారో వాళ్ళకే ఇస్తాం అనేటువంటి మాటను కూడా నిన్న మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. గతంలో సమగ్ర సర్వే చేసి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంపద ఎట్లా పంచాలనేటువంటి ఒక ప్రాతిపాదికగా సమగ్ర సర్వే జరిగింది. ఈరోజు ఈ ఫామ్లో మీరు ఆ ఫామ్ అంతా చూస్తూ ఉంటే అసలు ప్రతి దానికి కూడా రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, మీరు అడగాలి అనేటువంటి, అందులో నిరుద్యోగ వృత్తికి సంబంధించింది లేదు. నిరుద్యోగ వృత్తి సంబంధించినట్టు ఇప్పుడు 200 యూనిట్లకు సంబంధించి వివరాలు ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ బోర్డు పోతే 200 యూనిట్ లోపల ఉన్నటువంటి బిల్స్ అన్ని మాఫీ, అంటే ఒక్క ఫింగర్ టిప్తోని మొత్తంగా కూడా మాఫీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అంతా కూడా ఏం చేస్తారు అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఫిబ్రవరి ఎండింగ్కి షెడ్యూల్ వస్తుందని అంటా ఉన్నారు. 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నారు, ఇచ్చేటువంటి అవకాశం లేదు. మేము లంక బిందెలు ఉంటాయని అనుకొని వచ్చినామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు అనడం ఏంటంటే, అంటే వాళ్ళు చేసినటువంటి ప్రచారం అంతా కూడా తప్పని వాళ్ళ మనసులో తెలిసి మేము డెఫినెట్గా అధికారంలోకి వస్తే అక్కడ అద్భుతమైనటువంటి ఖజానా ఉంటుందని తెలుసు వాళ్ళకి. మేము లంక బిందెలు అనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది ఇలా పూర్తిగా బాధ్యత రాహిత్యం. ఇది డెఫినెట్గా మీరు అప్లికేషన్ తీసుకున్నా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో కూడా తీసుకొని, రేషన్ కార్డు ఉంటేనే గ్యారంటీలకు అర్హత అని ప్రభుత్వం చెప్తుంది. మరి కొత్త రేషన్ కార్డులు, ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కొత్త దరఖాస్తు చేసుకోవచ్చు. మరి కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రక్రియ అది ఎప్పుడు ఉంటుంది, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు, ఆ కొత్త రేషన్ కార్డు ఉన్నాక మళ్ళీ ఈ గ్యారంటీలకు మళ్ళీ దాన్ని అనుసంధానం చేయాలనేది రకరకాల కన్ఫ్యూజన్స్ అవన్నీ కూడా ప్రజల్లో కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్ గారు, ఏమైపోయిందంటే ప్రజలలో తీవ్రమైనటువంటి ఆందోళన మొదలైంది. అసలు మాకు రైతు బంధు వస్తుందా రాదా, ఎట్లొస్తుంది, ఎవరికి వస్తుంది అనేటువంటి ఒకవైపు ఆందోళన అయితే, రెండో వైపు ఏం జరుగుతూ ఉందంటే ఈరోజు వాళ్ళు రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు కొత్త దాదాపు అనేక మంది 17-18 లక్షల మంది రేషన్ కార్డు అప్లికేషన్ ఉన్నాయి, మీరు ఇవ్వలేదు అది ఇది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసి, ఇప్పుడు వెంటనే ఫస్ట్ రేషన్ కార్డులు క్లియర్ చేయండి,
రేషన్ కార్డులు క్లియర్ చేసి విధి విధానాలు పెట్టి ఇగో మేము ఈ గ్యారంటీలు పలానా వాళ్ళకు ఇస్తున్నామని చెప్పండి. మీరు అవేవి చెప్పకుండా మొత్తం ఇవాళ ఒక జాతరలాగా దాన్ని మార్చేసి అందరి ప్రజలందరినీ కూడా అప్లికేషన్లు తీసుకొని రేపు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటువంటి ఒక సందర్భం వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాలయాపన చేసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి ఈ విషయాలన్నీ కూడా పోస్ట్ పోన్ చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి ఒక ఆందోళన అయితే ఇవాళ డెఫినెట్గా ప్రజల్లో ఉంది. ఇది చూద్దాం, వేచి చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ విజయ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశము, అది ఇవ్వబోతున్నటువంటి ఫలితాలు ఒక అంశం అయితే, ప్రజల్లో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు గందరగోళం ఎంత కనిపిస్తున్నాయి. నిజంగా రేషన్ కార్డు కొంతమందికి లేదు, చాలామంది అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. లేదంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు పెళ్ళిళ్ళు అవి అయిపోయి వేరు కాపురాలు అంటే విడిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు రేషన్ కార్డ్స్ లేవు. లేదంటే కొంత యాడింగ్ పిల్లలు కొంచెం పుట్టిన తర్వాత వాళ్ళ పేర్లు యాడ్ చేయడానికి అట్లా కూడా అవకాశం అనేది ఇంకా అదంతా లేదు. ఇదంతా ఒక గందరగోళం మధ్య రేషన్ కార్డు క్రైటీరియా ఎట్లా దీనికి వర్కౌట్ అవుద్ది అనేది కొన్ని ప్రశ్నలు. అది ప్రభుత్వం ముందు తేల్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీనికి ఏమైందంటే ముఖ్యమంత్రి స్థాయి చివరికి ఎందాక వచ్చిందంటే ఒక అప్లికేషన్ ఫామ్ తయారు చేస్తే విడుదల చేసే స్థాయికి ముఖ్యమంత్రి పదవిని తగ్గించే విధంగా వ్యవహరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ గతంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఒక అప్లికేషన్ తయారు చేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఓ 4-5 మంత్రులు కూర్చొని విడుదల చేసినటువంటి చరిత్ర ఉన్నట్టయితే నాకు గుర్తులేదు. కేవలం ఒక అప్లికేషన్ కోసం ముఖ్యమంత్రి ఇనాగ్రేషన్ చేయడం అంటేనే వాళ్ళు ఏ రకంగా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి పథకాలను ఎంత స్థాయిలో ఆలోచిస్తారో. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పథకం ఇనాగ్రేషన్ చేస్తే దానికోసం పోయి చేయడం అదొకటి ఉంటుంది. ఉన్న 6 గ్యారెంటీలలో ఓ పథకం ఇనాగ్రేషన్కి పోతే చేయడం. ఈ అప్లికేషన్నే ఇంత రాద్ధాంతం చేస్తున్నటువంటి అప్లికేషన్లో స్పష్టత లేదు. ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోవాలి? ఉన్నవాళ్ళు ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు అంటే దాదాపు ఈ రోజు నుంచి 1st వరకు పెన్షన్స్ 2000 పెన్షన్ ఇవ్వాలి. మరి ఇస్తారా ఇవ్వరా అనేది క్లారిటీ లేదు. ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం ఆసరా కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ప్రతి నెల 28వ తేదీ నుంచి జనవరి 1st వీక్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పడిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు దాని మీద వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఈ రోజు నుంచి అప్లై చేసుకోవాలనా లేదా అనే క్లారిటీ వాళ్ళు ఇవ్వలేనటువంటి అంశం. ప్లస్ ఈ 2000 ఇస్తారా ఇప్పుడైనా? వీళ్ళంతా ఎలా చేస్తున్నట్టే ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు సరైనటువంటి అంచనా లేకుండా చెప్పడంతో ఇప్పుడు రైతు బంధు ఇంతవరకు ఎకరంలోకి ఉన్నటువంటి అందరికీ పడనటువంటి అంశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్స్ పడలేనటువంటిది. ఈ నేపథ్యంలో వీళ్ళు అప్లికేషన్ ఈ రోజు ఇచ్చి అప్లికేషన్ చెప్పినటువంటిది కూడా ఎట్లా చెప్తున్నారు? అప్లికేషన్ తీసుకొని తర్వాత విధి విధానాలు రూపొందిస్తారట. ఈ అప్లికేషన్లు 6వ తారీఖు వరకు తీసుకుంటా అంటున్నారు. దీన్ని మళ్ళీ టైం ఎక్స్టెన్షన్ చేస్తారు. అంతమంది రాలేదు, విధి రాలేదు. కానీ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా పెన్షన్ల గురించి ఆల్రెడీ చేయూత అనే పథకంలో దాన్ని పెట్టారు 4000. అయితే ఆల్రెడీ ఇప్పుడు ఆసరా పెన్షన్స్ పొందుతున్నటువంటి లిస్ట్ మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ కొత్తగా అప్లికేషన్ కొత్తగా వీళ్ళు చేసుకోవాలా వద్దా క్లారిటీ లేదు. ఏమంటున్నారంటే ఇష్టం ఉన్న వాళ్ళు అవసరమైన వాళ్ళు చేసుకోండి అంటే ఒక గందరగోళం సృష్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే ఉన్నది. చిత్తశుద్ధితో ఈ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేసే లక్ష్యం కానీ టార్గెట్ కానీ ప్రభుత్వానికి ఉన్నట్టు ముఖ్యమంత్రికి ఉన్నట్టు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా అర్హులుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదొకటి. కానీ మరి పాత వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పాత లెక్క ప్రభుత్వం దగ్గర మొత్తం ఉండి ఉంటుంది కదా. ఎందుకంటే ఆసరా పెన్షన్లు కొన్ని లక్షల మందికి అందుతూ ఉన్నాయి ఆల్రెడీ. నెల 2000 రూపాయలు ఇప్పుడు అందుతున్నటువంటిది కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న దాంట్లో ప్రజల నుంచి వస్తున్నటువంటి వచ్చే ఇవన్నీ వస్తాయి. మేము అప్లై చేసుకోవాలా లేదా? అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు ఏంది? వీళ్ళంతా డౌన్లోడ్ చేయాలి, ఒక్కొక్క ఫామ్ నింపాలి. ఇప్పుడు ఫామ్ నింపే నిరక్షరాస్యులకి ఈ ఫామ్ నింపరాదు. వాళ్ళు ఎవరితోటైనా నింపించుకోవాల్సినటువంటి పరిస్థితి. నింపించుకోవాలంటే అక్కడ ఉన్న ఇంత డబ్బు తీసుకుంటాడు. జిరాక్స్ సెంటర్లకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఆధార్ కార్డు కావాలి, వైట్ రేషన్ కార్డు. ఇప్పుడు వైట్ రేషన్ కార్డుకు ఇందులో అప్లికేషన్ లేదు, సపరేటు. దీంతోపాటు ఒక రాసి పెట్టుకోవాలని మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తున్నారు. ఉన్న డేటా ప్రభుత్వం దగ్గర ఉందండి, అంత డేటా ఉన్నది, లేదనేది కాదు. ఎందుకంటే వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు, తెలివి, దానికి సంబంధించినటువంటిది ముందు కనిపించటం లేదు. కనిపించినట్టయితే వీళ్ళు ఈజీగా ఒక పథకాన్ని ఇప్పుడు అదే ఆర్టీసీని ఎందుకు అట్లా ఒకేసారి మేము చేస్తున్నామని చెప్పారు? ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇస్తున్నాము మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ కనెక్షన్లది కూడా ఈజీగా ఉంది, అది లెక్క ఉంది అక్కడ.
లెక్క నేను లేదంటే డిలే టాక్టిక్స్ చేయాలి. డిలే చేయడం వల్ల ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఇప్పుడు ఇది అప్లికేషన్ తీసుకుంటారు, తర్వాత విధి విధానాలు రూపొందిస్తారు. ఈ విధి విధానాలు రూపొందించిన తర్వాత అప్పుడు లోపు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఎలక్షన్ షెడ్యూల్లో ఏమవుతుంది, ఎలక్షన్ షెడ్యూల్ ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసే ఒక మెయిన్ ఇంటెన్షన్ కనిపించడం లేదు. ముఖ్యమంత్రి స్థాయిని, ముఖ్యమంత్రి పదవిని కూడా కొంచెం తగ్గించే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇటువంటి చిన్న చిన్న అంశాలకు ముఖ్యమంత్రి ఇనాగ్రేషన్ చేయాల్సినట్టు చూడలే గతంలో అప్లికేషన్ ఫామ్ ఇనాగ్రేషన్ చేయడం అనేది. దేవిప్రసాద్ గారు ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే రాజేష్ గారు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందరికి కూడా తీవ్రమైనటువంటి ఆందోళన మొదలైంది. అసలు ఇప్పుడు ఉన్నాయి ఉంటాయా పోతాయా అంటే ఈ అప్లికేషన్ ద్వారానే ఇక మళ్ళీ ఫర్దర్గా సంక్షేమ పథకాలు వస్తాయి. కాబట్టి ఇప్పటిదాకా కొనసాగిన ఏ సంక్షేమ పథకం కూడా మాకు అందదు అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసే విధంగా ఈ దరఖాస్తు ఉన్నది అనేటువంటి మాట వస్తుంది. ఇందులో ఉంటాయి మీకు ఇప్పుడు వస్తున్నదా లేదా అనేటువంటిది ఎక్కడ రాసిరా, ఇలా ఎక్కడ లేదు. అంటే మీరు ఆ అప్లికేషన్ పెట్టుకునే తప్ప ప్రస్తుతం వస్తుందా లేదా, ఎంత వస్తుంది, ప్రస్తుతంకి సంబంధించినటువంటి ఏది వీళ్ళు అడగలేదు. కేవలం ఒక డాటాగా తీసుకొని డాటా సేకరణకు మాత్రమే ఒక మంత్రి నిన్న ఎక్కడో నేను చదివిన పేపర్లో ఇంకొక మంత్రి గారు ఏమంటారంటే మాకు అసలు ఎంతమంది అర్హులు అనేది తెలిస్తే కదా మేము బడ్జెట్ పెట్టి దానికి సంబంధించినటువంటి అంశం. నిజమే, ఇవన్నీ మీరు ఎక్సైజ్ చేయాలి. కానీ ఏ ఎక్సైజ్ చేయకుండా మీరు ప్రజలకు హామీ ఇచ్చారు. మీరు ఏ ఎక్సైజ్ చేయకుండా ఒక 200 యూనిట్లు ఎవరు కూడా కట్టకండి అని ఎందుకు అన్నారు? అంటే మీకు 200 యూనిట్కు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరున్నారు, ఎవరికి ఇస్తారు, ఇవి ఏవి లేకుండా మీరు అసలే బిల్లులు కట్టొద్దని రేవంత్ రెడ్డి గారు పిలిపించారు కదా. మరి పిలిపించినప్పుడు ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి జనం వల్ల, కట్టాలా వద్దా? ప్రభుత్వం ఆ సీఎండిఓ విద్యుత్ శాఖ మంత్రి ప్రకటన చేయాలి, ఓ ప్రజలారా మీరు ఎవ్వరు కూడా 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బిల్లు కట్టొద్దని చెప్పాలి. ఇప్పుడు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మొత్తం వడ్లని కూడా ఇలా ట్రాక్టర్లల్లో బండ్లల్లో కొనుగోలు కేంద్రాల దగ్గర ఉంటున్నాయి. మరి మీ బోనస్ ఎప్పుడు ఇస్తారు? రైతు బంధుకు సంబంధించి దుక్కులైపోయినాయి, నాట్లు అయితే ఉన్నాయి, రైతులకు సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా ప్రజల్లో జరుగుతూ ఉంది. మరి వారికి ఆసరాగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు? మీరు ఒకవేళ ఇదంతా తీసుకోవడానికి టైం పడితే పాత పద్ధతి ప్రకారం మీరు ఒక ఎకరానికి ఇస్తారా, 2 ఎకరాలకు ఇస్తారా, 3, 1 ఎకరానికి కూడా ఇప్పటి వరకు డబ్బులు పడలేదు. 1 ఎకరానికి కూడా పడలేదు డబ్బులు. మీరు ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఎవరైనా అడగవచ్చు. అసలు రైతు బంధు అనేటువంటిది స్టార్ట్ అయింది. 2 రూపాయలు 3 రూపాయలు పడ్డాయి కూడా. ఇప్పుడు మనం ఏదో గూగుల్ పే ద్వారా మీద కాదా అని కన్ఫర్మేషన్ రూపాయి కొడతారు కదా, ఇప్పుడు అట్లా కన్ఫర్మేషన్ కొట్టి తీసుకుంటారో తెలియదు. ఇప్పటి వరకైతే ఎవరికి కూడా రైతులకైతే రాలేదు. మీరు అనుకున్న విధానం 10 ఎకరాల, 15 ఎకరాల, 5 ఎకరాల, 2 ఎకరాల మొదలైతే దాన్ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినాక మీరు 6 నెలల టైం దొరుకుతుంది. విధి విధానాలు అనే అయిపోయినాక నెక్స్ట్ సీజన్కు మీరు ఈ విధి విధానాలతో అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రుణమాఫీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎట్లయిపోయినాయి అంటే మీకు ఇప్పుడు రుణమాఫీ గురించి ఏం లేదు. మీరు ఏ బ్యాంకులో ఎంత లోన్ తీసుకుని అడగని ఉంటుంది. రైతు బంధు గురించి మేము ఇప్పుడు ఎవరిని వేయకుండా ఉండలేం, అందరికీ వేస్తున్నాం ప్రాత లెక్క ప్రకారం. అట్లా ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి చెప్పారు నిన్న. ఇప్పుడు చెప్తున్నారు ఎవరికి రాలేదు. మాకు కూడా భూములు ఉన్నాయి, మాకు కూడా 1 2 ఎకరాలు ఉన్నాయి, మాకైతే రాలేదు. నేను ఏమంటున్నా అంటే ఎవరికి కూడా స్పష్టత లేదు. ఇలా పూర్తిగా ప్రజల్లో ఒక గందరగోళం. ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చినవి మేము ఏమి ఇయ్యమనే ఒక ఎండుకు పోతున్నట్టుగా, ఎక్స్ట్రీమ్ ఎండుకు పోతున్నట్టుగా కనబడతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు మరి బట్టి విక్రమార్క ఈ ఫోటోలు ఉంటే ఇంట్లో పెడితేనే మేము ఇస్తాం, పాతది లేదు అనే పద్ధతి. ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇంకా పెంచడమో, తగ్గించడమో, రద్దు చేయడమో, కొత్తవి పెట్టడమో చేస్తుంది. అవి ఏవి స్పష్టత లేకుండా ఇలా పూర్తిగా 65 లక్షల మంది రైతు కుటుంబాలలో ఇలా తీవ్రమైనటువంటి ఆందోళన పెరుగుతూ ఉంది. దీన్ని ఇప్పటికైనా దూరం చేసి వెంటనే రైతు బంధు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా రైతు బంధుకు సంబంధించినటువంటి దాంట్లో ఇందులో కౌలు రైతుకు సంబంధించినటువంటి గుర్తింపు ఎట్లా అనేది లేదు. కౌలు రైతు అంటే ఇప్పుడు కౌలు చేస్తున్నటువంటి రైతుకు భూమి యజమాని ఉన్నటువంటి రైతు పాస్బుక్ ఇస్తాడా? జిరాక్స్ పెట్టాలి కదా. నేను కౌలు చేస్తున్నట్టుగా ఇన్ని ఎకరాలు కౌలు చేస్తున్నా అంటే మరి ఇస్తాడా? ఆ కౌలు రైతు ఇవ్వకపోతే రాసిన తర్వాత రైతు దగ్గర ఉన్నటువంటి పాస్బుక్ ఏదైనా ఆయన జిరాక్స్ తీసి పెడితే అది తర్వాత ఎలా వస్తుంది రైతు బంధుకు సంబంధించి? అంటే ఈ కౌలు రైతుకు సంబంధించినటువంటి దాంట్లో తగాదాలు గ్రామీణ ప్రాంతాల్లో తగాదాలు. రైతు కౌలు రైతు 2 కాలమ్స్ ఇచ్చారు, తర్వాత పాస్ పుస్తక నెంబర్లు. ఇప్పుడు విజయ్ అన్నట్టు ఎవ్వరు కూడా రైతులు ఎంఓయూ లాగా ఉండదు. మీరు కౌలుకు చేసుకోండి అని నోటి మాటకు చెప్తారు,
నోటి మాటకు డబ్బులు ఇప్పుడు పాస్బుక్లు ఇవ్వాలంటే ఏ రైతు ఇయ్యాడు, పడవ పెట్టుకుంటాడు, వ్యవసాయం వల్ల సంక్షోభంలో పడుతుంది. కానీ కౌలుకు మాత్రం నీ పాస్బుక్లు ఇచ్చి నువ్వు వ్యవసాయం చేసుకొని ఏ రైతు అనేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏం మారుతుందో ఏందో. ఎందుకంటే ఇదివరకు ఉన్నటువంటి ఏదైతే ఇదివరకు గత పాలనలో ఉండేటువంటి ప్రొఫార్మా ఏదో ఉందో ఇప్పుడు తీసేసింది గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ తీసేసింది. తర్వాత పక్క ఊర్లో ఉంటాడు ఒక ఆయన భూమి ఈ ఊర్లో ఉంటుంది, ఆయన అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి? ఆయన పలానా హైదరాబాద్లో ఉంటాడు, ఆయన భూమి ఎక్కడో 2 ఎకరాలు 3 ఎకరాల్లో ఉంటుంది. ఆ 3 ఎకరాల భూమికి హైదరాబాద్లో ఇవ్వనా, పోయి ఊర్లు ఇవ్వనా, మళ్ళీ ఇవ్వనా ఇవ్వద్దా? అసలు మొత్తంగా కూడా టోటల్ కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు. ఈ కౌలు రైతు విషయాన్ని ఇంత కన్ఫ్యూజన్, తగాదాలు గ్రామీణ ప్రాంతాల్లో తగాదాలు సృష్టించి ఆ తగాదాల పరిష్కారం మళ్ళీ మా దగ్గరే జరగాలి అనే విధంగా ఒక గ్రామీణ పెత్తందారీ వ్యవస్థను మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నము జరుగుతున్నది. ఇది గ్రామాల్లో ఒక అశాంతిని క్రియేట్ చేయ, పచ్చగా ఉండి ఒక అశాంతి ఉన్నటువంటి ఒక శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఇది రైతు వరకు ఈ లబ్ధి ఈ పథకం అనేది రావచ్చు. ఎందుకంటే పాస్బుక్ కాబట్టి ఆయనదే ఉంటుంది కాబట్టి నెంబర్ వేస్తారు. కానీ కౌలు రైతు మళ్ళీ పాస్బుక్ నెంబర్ వేయాలంటే మీరు అన్నట్టు ఓనర్ ఇయ్యో డెఫినెట్గా ఇయ్యాడు. కాకపోతే ఆయన అప్లై చేసుకోవాలి, మళ్ళీ కౌలు కొంతమంది కౌలు రైతులు అంతకుముందు ఉన్నటువంటి దాంట్లో జిరాక్స్ వాళ్ళ దగ్గర ఉందనుకో, జిరాక్స్ పెడతారు. పెడితే రైతు పంచాయతీ పెట్టుకుంటాడు, నా కాపీ తీసుకోపోయి నువ్వు జిరాక్స్ పెట్టి నువ్వు కౌలు రైతు నేను రాసిచ్చిందా నీకేమైనా? కౌలు మొత్తం ఆయనకు 1-2 సార్లు రైతు వచ్చి పడింది అనుకో, భూమి నాదంటాడనే పంచాయతీ. ఒకే భూమి మీద రైతు కౌలు రైతు ఎట్లా అప్లై చేసుకోగలుగుతారు? అట్లా ఆ విధి విధానాలు లేవు. ఆ విధి విధానాలు ప్లస్ ఇందులో ఏం తెలుసా, ఉన్న ఈ 6 పథకాలలో ప్రతి మనిషికి ఏదైనా ఒక్క పథకమే వచ్చే విధంగా చేయబోతున్నారు. అదొక అంశం ఉన్నది. ఉన్న 6 పథకాలు తీసుకుంటారు. నువ్వు దేనికి అర్హత, నువ్వు 4-5 పథకాలకు అర్హత కింద పెట్టుకున్నావు అనుకో, నీ ప్రభుత్వం నుంచి ఏదైనా ఒకటే లబ్ధి చేకూరుతుంది. రైతు బంధు వచ్చిందనుకో నీకు పెన్షన్ కట్ అవుతుంది. రైతు బంధు రాలేదనుకో వేరే మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఉంటే అది కట్. ఏదైనా ఒకటే ఇచ్చే విధంగా ఈ అప్లికేషన్ రూపొందించబడింది. ఈ అప్లికేషన్ డేటాను కంప్యూటరీకరించడానికి 2 నెలలైనా టైం తీసుకుంటారు. ఆ 2 నెలల లోపు ఎన్నికల సమస్య. దీన్ని ఏంది ఇప్పుడు యాక్చువల్గా డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు అప్లికేషన్స్. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా తీసుకుంటే ఇమ్మీడియట్గా ఇవ్వాల్సి వస్తుంది అనే కారణంతో ఈ ఫిజికల్గా అప్లికేషన్ తీసుకుంటారు. ఈ ఫిజికల్ అప్లికేషన్లో అనేక గందరగోళం. మళ్ళీ దీన్ని కంప్యూటరీకరణ ఎట్లా చేస్తారు? మళ్ళీ ఇందులో పేరు ఒక స్పెల్లింగ్ తప్పు వచ్చినా, పేరు తప్పు వచ్చినా, అది ఏది తప్పు వచ్చినా మళ్ళీ రిటర్న్ పోతుంది. పేరు తప్పు ఉందని చెప్పి ఎగ్గొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇవన్నీ ఏంటంటే ఈ పథకాలన్నింటిని ఫిల్టర్ చేయడానికి, పథకాలను సగానికి తగ్గించే ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేక ఎంపీ ఎలక్షన్ల వరకు దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఎంపీ ఎలక్షన్ తర్వాత చూద్దాం అప్పుడు ఎట్లుంటుందో ఆలోచన కనిపిస్తుంది. దేవిప్రసాద్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, లంక బిందెలు ఉన్నాయనుకోని మేము వస్తే ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పడం, అసలు పూర్తిగా ఇక్కడ ఖజానా జీరోగా ఉందని చెప్పడం, లేదంటే గడిల పాలన గ్రామాలకు తీసుకొస్తున్నామని చెప్పడం. సో ఈ వ్యాఖ్యలని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గమనిస్తూ ఉంది? అంటే ఒక్కటి రాజేష్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇంకా ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల ప్రసంగం చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి అధినేతగా ఇచ్చినటువంటి హామీలు ఎట్లా అమలు చేయాలి, దాని కార్యాచరణ ఏమిటి అనేటువంటి విషయం మీద ఆలోచించకుండా మళ్ళీ బురద జల్లేటువంటి ప్రయత్నం అటు శ్వేతపత్రాల పేరు మీద చేసినారు. ఇవాళ మళ్ళీ కూడా నిన్న సెక్రటరియట్ ఇది రాజకీయాలకు వేదిక కాదనుకుంటూనే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రిని రకరకాల దూషణలు చేసినటువంటి విషయాలు చూసినాం. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో చాలా కాలంగా మనం చెప్తూనే ఉన్నాం, కేంద్రం సరైనటువంటి రీతిలో సహకరించలేకపోవడం వల్ల అనేకపరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఈ రాష్ట్రం అనేటువంటి మాట అందరికీ తెలిసినటువంటి అంశం. ఎందుకంటే కేంద్రం రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తలేదు, విభజన హామీలో చెప్పినటువంటి హామీలు అమలు చేయలేదు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆగకుండా FRBM పరిధికి లోబడి అప్పులు తీసుకొని సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేశారు. ఇక్కడ ఎక్కడ ఏ ప్రభుత్వానికైనా రెడీమేడ్గా డబ్బులు ఉంటే రాగానే ఇచ్చేసుకోవచ్చు అని అనుకున్నాడు తను. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు లెక్కలేసిన తర్వాత తల మైండ్ బ్లాక్ అయిపోతా ఉంది. ఎందుకంటే ఇవాళ రుణమాఫీ కావాలన్నా, 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నా, రైతు బంధు ఇవ్వాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది ఎదురవుతున్నదనే అన్నిటికి కలిపి మన ఇదివరకు హాస్పిటల్లో పోతే మనకు పాత సిస్టంలో పోతే ఏం చేస్తుంటే ఏ రోగం వచ్చినా అట్లా ఓ సీసాల మందు ఉంటుండే, కలిపి ఇంత పోసి తాగమని ఇద్దరు. ఇప్పుడు అందరి చేతులలో దరఖాస్తులు పెడుతున్నారు. అంటే ఈ దరఖాస్తే
మీకు పరిష్కార మార్గం అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి ప్రజలందరినీ కూడా గందరగోళపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆయన ఇంకా గడీల పాలన అన్నాడు. గడీల పాలన అంతం కోసం తెలంగాణ అనేక సాయుధ పోరాటం దగ్గర నుంచి అనేక సామాజిక ఉద్యమాలు చేసింది. ఎక్కడ గడీలు లేవు. ఇవాళ గడీల పాలన ఎన్నడో ముగిసింది. ఆ గడీల పాలనకు వ్యతిరేకంగా అనేక మంది కొట్లాడినరు అన్ని వర్గాలున్నాయి. కాబట్టి ఇంకా గడీల పాలన ఇక్కడ జరుగుతుంది అని చెప్పడం ఏంటంటే పాతని మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాడు తప్ప గడీల పాలన ఎక్కడుంది? ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గడీల పాలన ఉంటే నువ్వు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు కదా. ఒక ప్రజాస్వామ్య పాలన ఉంది, పద్ధతి ఉన్నది కాబట్టి ఎన్నికల్లో గెలిచి అలా ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేసి ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడే మాటలు తప్ప ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని వర్గాలకు సరైనటువంటి మేము సహకారం అందిస్తామని చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసినా లేదంటే పదే పదే ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్పినా ఇదంతా ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అమలు లేట్ అవుతాయి లేదంటే అమలు కాకపోవచ్చు అనేది ప్రజల్ని మెంటల్గా ఒక ఫిక్స్ చేయడం కోసం మెంటల్గా వాళ్ళు ప్రజల్ని ఏం ప్రిపేర్ చేయదలుచుకున్నారంటే మొత్తం ఖజానా అంతా కొల్లగొట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ. ఇక మా చేతిలో ఏం లేదు. రూపాయి ఇవ్వాలన్నా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేదు, సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా డబ్బులు లేదు, ఇంకోటి ఇవ్వాలన్నా డబ్బులు లేదు అని చెప్పే ప్రయత్నం చేసి ఇవన్నీ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చినటువంటి హామీలని. మీరు ఇచ్చిన హామీల విషయంలో మొదలు కార్యాచరణ పెట్టండి. రాజకీయంగా మాట్లాడుకుందామంటే డెఫినెట్గా మీ రాజకీయ విధానం ఏంటి, మా రాజకీయ విధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల కాలం ఇది ఒక రేవంత్ కాంగ్రెస్ కాదు కదా. 138 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ దేశ ప్రజలకు ఏం చేసింది, రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది, ఎన్ని దోచుకున్నది, ఆకాశం నుండి సముద్రం వరకు ఏం నింగి నుండి నేల వరకు ఏమేం చేసింది, ఇవన్నీ కూడా మనం చర్చ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇవాళనే కొత్తగా పుట్టిందనేటువంటి రీతిలో మాట్లాడేటువంటి మాటలు ఇవాళ ప్రజలు అందరు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని చాలా సందర్భాల్లో ప్రజలు స్వయంగా చూసినారు, ఎంత దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు, వాళ్ళ పరిపాలన ఎట్లా ఉండే, ఉద్యమాల పట్ల వాళ్ళు కర్కశంగా ఎట్లా వ్యవహరించారు, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు అందరికంటే ఎక్కువ తెలుసు. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కేవలం రెచ్చగొట్టేటువంటి చర్యలుగా ఉన్నాయి తప్ప ప్రజలకి సాంతన కూరేటువంటి మాటలు మాట్లాడడం లేదనేటువంటి విషయం బాటంగా అర్థమవుతావు. రైట్. విజయ్ గారు, సచివాలయం అనేది ఒక ప్రభుత్వ కార్యకలాపాలకు అది వేదికగా ఉండాలి. కానీ అక్కడి నుంచి ఒక రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటనేదే అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. గడీల పాలన గురించి, గడీల పాలన అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎట్లా మాట్లాడారో సో అదే ధోరణిలో ఇంకా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు అనేది ఒక మాట వినిపిస్తుంది. దాంతోపాటుగా ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని చెప్పడం, లేకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసి వాస్తవ పరిస్థితి ఏంటి ప్రజలకు వివరించడం కోసమే మేము శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని చెప్పడం, ఇదంతా వేటికి సంకేతంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఆర్థిక సంవత్సరంలో కాగ్ రిపోర్ట్ బయట ఉంటుంది. వీళ్ళు ఈ ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు. కొత్తగా ప్రజల ముందు పెట్టినటువంటి శ్వేతపత్రం అనేది ఏం లేదు. అంతకుముందు విడుదల చేసిన బుక్లో కావచ్చు, వీళ్ళు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం నుంచి గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరం ముగింపులో ఇస్తున్నటువంటి కాగ్ నివేదికలు, ఏదైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక క్లియర్గా ఉన్నటువంటి అంశము కనిపిస్తుంది. ఇవన్నీ తెలిసే హామీలు ఇచ్చారు. ఇవన్నీ రాష్ట్ర ఆర్బీఐ, నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషను, ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ ఇవన్నీ నిరంతరం అబ్జర్వేషన్ చేస్తుంటాయి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను. ఈ అబ్జర్వేషన్లో నివేదికలు ఇస్తున్నటువంటి దాన్ని వీళ్ళు మేనిఫెస్టో కమిటీ చేస్తున్నటువంటి సందర్భంలో, 6 గ్యారెంటీలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ స్టడీ చేశారు. శ్రీధర్ బాబు నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఇదంతా స్టడీ చేసి ఇవన్నీ హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత శ్వేతపత్రాన్ని చెప్పినా వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి 15 రోజులు 20 రోజులైనా 1400 కోట్ల అప్పు తీసుకున్నటువంటి రాష్ట్రంగానే ఉన్నది. అప్పు చేసిన తర్వాత ఆస్తులు క్రియేషన్ అయినటువంటిది ఉన్నట్టు వీళ్ళు మేనేజ్ చేయలేక, వీళ్ళు ప్రభుత్వాన్ని సరైన పద్ధతిలో సరైన రీతిలో దిశలో నడపలేక పాత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ ఉండాలనే ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్టే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. నీకు అన్ని గుర్తింపు ప్రజాస్వామ్యయుతంగా మొత్తం డీసెంట్రలైజేషన్ అయినటువంటి వ్యవస్థ డైరెక్ట్ డీబీటీ పథకాల ద్వారా డైరెక్ట్ ఎలాంటి లేకుండా ప్రజల అకౌంట్లో డబ్బులు పడుతున్నటువంటి సందర్భంలో ఇంకా గడిల పాలన అనేది అంటే వీళ్ళు తేవడం కోసం, వీళ్ళు పెత్తందారీ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగానే ముందుగా వీళ్ళే అనడం ఆ రాజకీయ వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు తప్ప మరో కొత్త అంశానికి సంబంధించినటువంటిది కానీ మరింత ఆల్రెడీ ఉన్న పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయటానికే
ఇబ్బంది పడుతూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంతకుముందు ఉన్నటువంటి రైతు బంధు వేయడానికి ఎలక్షన్ కమిషనే కదా ఆపింది. ఆ డబ్బులు ఎటుపోయాయో శ్వేతపత్రంలో చెప్పారా? అవి చెప్పలేనటువంటి అంశం కిందనే ఉన్నది కదా. మీరేం చేస్తారు? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో కొత్తగా ఎస్ఐ ఒక వచ్చిండనుకో, కొంచెం అంత గ్రిప్పు సంపాదించుకోవడం కోసం కొంచెం అడావుడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనుక శ్వేతపత్రంలో అప్పుల గురించే చెప్పారు కానీ ఆస్తుల గురించి పెరిగిన సంపద గురించి చెప్పలేదు కాబట్టే శ్వేతపత్రం అనే పేరుతో మన కేటీఆర్ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 50 లక్షల కోట్ల ఆ సంపద ఆస్తుల్ని ఎట్లా నిర్మించగలిగామనేది కేటీఆర్ గారు సవివరంగా అందుకే రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. ఆ విషయం అంతా కనిపిస్తుంది. 50 లక్షల కోట్ల ఆస్తి ఇది ఒక నిజంగా బంగారు తునకలాగా. ఎందుకంటే మన భూములకు సంబంధించిన ఎక్కడ చూసినా తెలంగాణలో పక్క రాష్ట్రాలలో ఎట్లా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి అనేది తేలిపోతున్నది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేయలేక, దీన్ని ప్రజలకు కావాల్సినటువంటి వసతులను మళ్ళీ కల్పించలేక నిందలేసుకుంటూ పరిపాలన సాగిద్దామనే లక్ష్యంగానే ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప నిరంతరం నిజంగానే ప్రజలకు ఆల్రెడీ ఎందుకు వేయలేకపోతున్న వరి నాట్లు పడుతున్నటువంటి దశ. సరే నెల రోజులు వేసినా ఎకరం లోపలికి ఇప్పుడు 15 రోజుల నుంచి ఎకరం లోపల కనబడాలిగా. తర్వాత 2 ఎకరాలకు ఒక 15 రోజులకు 20 నెల రోజుల వరకు అందరికీ రైతు బంధు వేస్తున్నటువంటి ఉన్నప్పటికీ మీరు ఇప్పటి వరకు కనీసం పడాలి కదా. ఎకరం లోపలకు కూడా పడనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. మీరు తీసుకుంటున్నటువంటి అప్పులు ఏం చేశారు? 14 రోజుల్లో 100 కోట్ల అప్పు తీసుకున్నటువంటి, రోజుకు 100 కోట్ల చొప్పున, గంటకు 4-5 కోట్ల చొప్పున అప్పు తీసుకొని ఏం చేస్తున్నారు? వస్తున్నటువంటి ఆదాయం ఎటు మళ్ళుతుంది? ఇప్పటికి కూడా అంటున్నారు కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లలో ఆల్రెడీ గతంలో 20వ తారీఖు వరకు జీతాలు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? సేమ్ కదా ఆర్థిక వ్యవస్థ. ఇంకా మీరు గవర్నమెంట్ దగ్గర బీరువాలో డబ్బులు ఉండవు, అక్కడ ఎక్కడైనా వస్తుంటాయి పోతుంటాయి. గవర్నమెంట్కి వస్తున్నటువంటి ఆదాయాన్ని, తీసుకుంటున్నటువంటి అప్పులను మీరు ఎటు మళ్లించారు? అది ఆ శ్వేతపత్రంలో అది పొందుపరచలేదు. ప్లస్ మీరు వచ్చే రాకడంతో ప్రభుత్వము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుందంటే ప్రమాణ స్వీకారం చేసి వచ్చే రాకడంతో మీరు అటాకింగ్, పాత ప్రభుత్వం మీద అటాకింగ్ మొదలుపెట్టిందే మీరు అటాకింగ్ మొదలు పెట్టిన తర్వాత ఇవన్నీ అంశాలు వస్తున్నాయి. మీరు కనుక అన్ని శాఖలను 3 నెలలు పరిపాలించిన తర్వాతనో, టైం తీసుకున్న తర్వాతనో, మీ దగ్గర గ్రిప్ వచ్చిన తర్వాత, మీకు అవగాహన పూర్తిగా వచ్చిన తర్వాత ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరిదిద్దామని ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో మాట్లాడితే ఒక తీరు ఉండేది. ఒక నెగిటివ్ అంశంతో ఈ 3 నెలలు నడపాలనే ఒక టార్గెట్ గానే ప్రభుత్వ ఉద్దేశంగా కన్వీనియన్స్ చేయడంలో భాగంగా అనుకోవచ్చా దేవిప్రసాద్ గారు? అంటే పబ్లిక్ను కన్విన్స్ ఏంటంటే వాళ్ళు ఏమో అలవిగానే హామీలు ఇచ్చిండ్రు, అంటే చాలా హామీలు ఇచ్చిండ్రు. అసలు రెవెన్యూ రిసీట్స్, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఏవి చూసుకోకుండా అధికారమే పరమావధిగా అనేక హామీలు ఇచ్చిండ్రు. ఈ హామీలు అమలు చేయకపోతే రేపు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ జవాబు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సబ్స్టెన్షియేట్ చేసుకోవడానికి రకరకాల పద్ధతులు ఎంచుకుంటారు. ఒకటేమో ప్రభుత్వం అప్పులో కూరుకుపోయింది, మేమేం చేయలేమని ఒకటి. 2 వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయినాయి అని రెండవది. మూడవది ఏమైపోయిందంటే ఇగో అనర్హులకు వస్తున్నాయని వాళ్ళే ప్రచారం చేశారు కదా. రైతు బంధు అనర్హులకు ఇస్తామన్నారు, పెన్షన్లు అనర్హులకు ఇస్తామన్నారు, ఇంకోటి అనర్హులకు ఇస్తున్నారు అని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అర్హులకు ఇవ్వడానికి మీకు ఎందుకు టైం పడుతున్నది? 20 రోజులు ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి భారతదేశంలో మీరు ఏ ఒక్క స్కీమ్ అన్నా, ఇప్పుడు ఆర్టీసీ అంటేనేమో ఫ్రీ అన్నారు, టకటక నడుస్తూ ఉన్నాయి. అవి నెల తర్వాత ఎంత అయింది తెలుస్తుంది. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచారు, అది ఇమీడియట్గా ఫైనాన్స్ పడేది ఏం లేదు. కాబట్టి ఇలా ఫైనాన్స్కి పడేటువంటి విషయాలలో రైతు బంధు కానీ, 500 బోనస్ ఇవ్వడం కానీ, రుణమాఫీ కానీ, 200 యూనిట్ల లోపు కరెంటు కానీ, ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి అంశాలు. ఈ మంత్ కరెంటు బిల్లే కట్టాలా వద్దని చాలా మంది డైలమాలో ఉన్నారు. ఫైనల్ గా అయితే కట్టుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కట్టొద్దు అన్నాడు, కాబట్టి ప్రజలు ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా, కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన నేను చెప్తున్నా మీరు ఎవరు బిల్లు కట్టొద్దు అన్నారు. ఎవరు కూడా కట్టొద్దు, మళ్ళీ బిల్లు ఎందుకు కట్టాలి? ఇప్పుడు వాళ్ళే పిలిపించినాక ప్రభుత్వం సైడ్ నుంచే ఇవాళేమో వాళ్ళ అధికారంలోకి వచ్చినాక కామ్ అయిపోయారు. ప్రజలనేమో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొన్నది. కాబట్టి వీటి పట్ల క్లారిటీ ఇవ్వాలి మొదలు. ఇగో రైతు బంధు మేము 5 ఎకరాలకు ఇస్తాం, లేకుంటే 10 ఎకరాలకు ఇస్తాం, 15 ఎకరాలకు ఇస్తాం, మేము ఫామ్ హౌస్లకి ఇవ్వం, వాటికి ఇవ్వం, వీటికి ఇవ్వమని వాళ్ళు అన్నీ చెప్పుకున్నారు కదా. చాలా మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అనేక మంది ఆర్థిక నిపుణులతో, మేధావులతో చర్చించారు కదా. చర్చించినప్పుడు ఈ అంశాలన్నీ మీకు గమనంలోకి లేవా? ఇలా మీరు మోదీ దగ్గరకు పోయినరు, నిధులు ఇవ్వమని అడిగినరు. ఏం నిధులు వస్తాయో మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో మీకు అవగాహన లేదా? కొత్తగా మోదీ పరిపాలన భారతదేశానికి రేవంత్ రెడ్డి మోదీకి ఏమన్నా స్పెషల్ లైన్ ఏమైనా వేస్తారా? కాబట్టి భారతీయ జనతా పార్టీ వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఫెడరల్ స్ఫూర్తితో కాకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న మాట వాస్తవం. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి ఎట్లా
అధిగమించాలనేటువంటి విషయం మీద ఒక్క మాట మాట్లాడకుండా సొమోటోగా మీరు అప్లికేషన్లు చేతులు పెట్టి ఇక ప్రజలు తండోపతండాలు తీసుకొచ్చి వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని 7వ తారీఖు దాకా టైం పాస్ తప్ప ఇంకొకటి లేదు. అధికారం లేని కాంగ్రెస్ నేతలు అధికారిక కార్యక్రమాల్లో హల్చల్ చేసినటువంటి వార్తలు రోజుకోటి వస్తున్నాయి. సో దాంట్లో భాగంగా నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అక్కడ పాల్గొనడం, ఆ ప్రజాపాలన సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, తర్వాత ఆదిలాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి సీతక్క హాజరయ్యారు. దాంతోపాటుగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఎటువంటి అధికారం లేకపోయినా కూడా అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నారు అన్నటువంటి చర్చ జరుగుతోంది. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు రాజేష్ గారు అంటే ప్రభుత్వం నుంచే మంత్రులు ప్రకటనలు మనం చూసినాం. ముఖ్యమంత్రి గారు కూడా అన్నట్టు పత్రికలో వచ్చింది, అంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ మంత్రులు అయితే చాలామంది చెప్పారు, ఎవరైతే బీఫామ్లు ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్లు ఇచ్చినామో వాళ్ళ ద్వారానే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలైతాయి అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. అంటే దీని అర్థం ఏముందంటే మొత్తంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓడిపోయినా కూడా అట్లా ఉంటుంది అధికారంలో. అంటే వాళ్ళు అట్లా ప్రకటిస్తారు. అంటే బీఫామ్లు ఉదాహరణకు మనం చూసినాం కదా, మొన్న నర్సాపూర్లో ఆర్టీసీ బస్టాండ్ ఓపెనింగ్కు సంబంధించినటువంటి మొన్న ఉచిత హామీకి పోయినప్పుడు మా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు పోయే వరకే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వేదికల మీద సీటు కూర్చొని ప్రోటోకాల్ లేకుండా చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. మీరు చెప్తున్నారు కొడంగల్లో రేవంత్ సోదరుడు, అట్లాగే ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, వికారాబాద్లో రేవంత్ రెడ్డి గారి సోదరుడు, ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏమాత్రం ప్రోటోకాల్ లేనటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అనే లైసెన్స్ బిల్ల మీద ఇవాళ మొత్తం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని మా ప్రభుత్వం మీరు ఏం చేయలేరనేటువంటి ఒక దురాంకారపూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, జనరంజక పాలన ప్రజాపాలన, ఈ రెండింటికి ఇది పూర్తిగా వ్యతిరేకం. జనరంజకమైన ప్రజల పాలన అయినా ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎన్నుకుంటే ఒక ఎమ్మెల్యేని ఆ నియోజకవర్గంలో ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యే ప్రోటోకాల్తో మాత్రమే అక్కడ జరిగేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. అట్లా జనరంజక పాలన అంటే జనం అంతా మెచ్చే పాలన జరగాలి. ఈ జనరంజక పాలనలో మళ్ళీ ఈ ఫామ్లు ఏంది, ఈ కథ ఏంది, ఇవన్నీ కూడా అడుగుతారు కదా. మీరు కేవలం జనరంజక పాలన అని చెప్పి పత్రికల్లో మాట్లాడితే కాదు కదా, కింది స్థాయిలో కూడా జనరంజక పాలన ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రోటోకాల్ కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఎన్నికైతే వాళ్ళకి గౌరవించేటువంటి సాంప్రదాయమే. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక 39 స్థానాలతో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 25-26 స్థానాలు వచ్చినాయి 1994లో. కాబట్టి ఇప్పుడు మన దగ్గర 39 స్థానాలు 119 అంటే దాదాపు 40% మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. 1.87% తోని అధికారం మార్పిడి జరిగింది. కాబట్టి ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తుల్ని అవమానించడం, వాళ్ళ ఎమ్మెల్యేలను అవమానించడం, వాళ్ళని సరిగ్గా ప్రోటోకాల్ పాటించకపోవడం అనేటువంటిది ఇది ప్రజలందరూ చూస్తాడు, తీవ్రమైనటువంటి చర్యగా చూస్తారు. ఎందుకంటే మేము టైం ఇస్తామని మా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మా నాయకులందరూ కూడా సంయమనం పాటించండి, ప్రభుత్వానికి సమయం ఇద్దాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, ఇప్పుడే మనకు తొందర ఎందుకని అంటున్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మౌనంగా ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నారు. ఈ ఒకవేళ ఇటువంటి చర్యలే తీవ్రమైతే మౌనం బద్దలవుతుంది. డెఫినెట్గా రాజకీయాలలో ఒక రాజకీయ రణక్షేత్రంలో ప్రజల ఆకాంక్షల్ని రాజకీయ పార్టీగా రిఫ్లెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇటువంటి ఘర్షణలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా అటువైపుగా వారు పయనించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. విజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు, అది వేరు. కానీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో డెఫినెట్గా ఒక ప్రోటోకాల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పాల్గొనాలి. కానీ అట్లా కాకుండా దానికి విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారి సోదరులు కూర్చోవడం, పాల్గొనడం అనేది అది ఎట్లా అనిపిస్తుంది? ఒక అప్రజాస్వామిక చర్యకు మేము పాల్పడుతున్నట్టే ఉన్నది. మేము మా వ్యవహార ధోరణి ఇలానే ఉంటుందని ముందు నుంచే చెప్పడం జరుగుతున్నది. ఇదంతా ఏంది, ముఖ్యమంత్రి మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అసెంబ్లీ కమిటీ హాల్లో వికారాబాద్కు సంబంధించినటువంటి రివ్యూ మీటింగులనే ముఖ్యమంత్రి గారి సోదరుడు వచ్చి కూర్చునడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది. ఒకసారి ఈ రకమైన అప్రజాస్వామిక విధానాలు మొదలైన తర్వాత పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి నుంచే మొదలైన తర్వాత ఇక కింది స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కింది స్థాయిలో దాన్ని విచ్చలవిడిగా దాన్ని వ్యవహరిస్తూ పోతారు. ఇది ప్రభుత్వ అధినేతలు ఎలా ఉంటే అధికారులు కూడా ఆ రకమైనటువంటి వ్యవస్థనే
ఫాలో అవుతూ కనిపిస్తుంటుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఒకవేళ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీద కూర్చునే వాళ్ళు, పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే కింద కూర్చొని వీక్షించడమో పాల్గొనడమో అట్లాంటి కార్యక్రమాల్లో చేసేది. కానీ ఇప్పుడు ఇది బరితెగింపుగా ఏ రకమైనటువంటి వ్యవస్థ రూపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, నంబర్పేటలో కూడా జరిగినటువంటిది చాలా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారినేమో కింద కూర్చోబెడుతున్నటువంటిది, స్టేజ్ మీద పోటీ చేసిన రోహన్ రెడ్డిని స్టేజ్ మీద పక్కకు వి హనుమంతరావుని కూర్చోబెట్టి వాళ్ళు పక్కకు ఆఫీసర్ కూర్చొని వాళ్ళు అధికారంలో ఉండి చేస్తున్నట్టు ఎమ్మెల్యేనేమో కింద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అయింది. ఇదేంటంటే ఇది మేము భవిష్యత్తులో జనగామలో పల్లరాజేశ్వర రెడ్డి గారి ప్రోటోకాల్ విషయంలో కూడా పేరుకు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్తున్నాము, మేము ప్రజాస్వామ్యవాదులం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకరణకు వచ్చేసరికి ఒక పెత్తందారి వ్యవస్థను క్రమంగా మళ్ళా నిర్మించుకుంటుంది. వాళ్ళు మొదటి నుంచి అంటున్నటువంటిది గ్రామ రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, గ్రామాల్లో కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, గ్రామాలలో నిరంతరం తగాదాలు ఉండాలి. ఆ రకమైనటువంటి వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అంటే వచ్చిన 15-20 రోజులలోనే ఇలాంటి విధానాలు కనిపిస్తుంటే ఇక నీకు భవిష్యత్తులో రేపు గ్రామ సభల్లో చూడండి, రేపు ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి గ్రామ అప్లికేషన్లు తీసుకునే దగ్గర ఉండేటువంటి పెత్తందారి ధోరణి ఏ రకంగా ఉండబోతుందో మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రోజు నుంచి చూడబోతాం అవన్నీ. ఇట్లాంటి ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక పార్టీ కార్యక్రమంగా కూడా జరిగే అవకాశం లేకపోతే అలాగానే జరుగుతుంది. ఉన్నటువంటి వాళ్ళని అవమానించే విధంగా ప్రయత్నం, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు ఏదో అధికారం రాగానే వెంటనే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం వల్ల ప్రజల్లో హేయభావం వస్తుంది. మీరు చెప్పే సూత్రాలు జాతీయ స్థాయి నుంచి రాహుల్ గాంధీ కానించి ఇక్కడి వరకు మీరు నిరంతరం చెప్తున్నటువంటి ప్రజాస్వామ్య సూత్రాలు, మమ్మల్ని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తున్నారు అని ఇట్లాంటివన్నీ చెప్తున్నటువంటి మీరు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అనుసరించే విషయంలో పూర్తిగా ఉల్టా ఒక నియంతృత్వంగా వ్యవహరించినట్లయితే ఆ ప్రజాస్వామ్యంలో దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రజానికం చేస్తుంటారు, సమాజం అంతా గమనిస్తూ ఉంటుంది. రైట్ దేవిప్రసాద్ గారు, సో ఇవాటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది కాబట్టి, సార్ ఇందాకంటే అధికారిక కార్యక్రమాల్లో కాకపోయినా కూడా కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారని మనం చర్చ చేస్తున్నాం కాబట్టి, ఇవాళ జరగబోతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం అది పార్టీ కార్యక్రమంగా కాకుండా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా లేదంటే ఒక ప్రజాస్వామ్య కార్యక్రమంగా ఎట్లా జరగాల్సినటువంటి అవసరం? ఇప్పుడు ఇది ప్రభుత్వ కార్యక్రమంగా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించారు. అధికారులు వచ్చి తీసుకుంటారు, అప్లికేషన్లన్నీ మేము అన్ని పంపించినాం చేసినాం అన్నాను. ఇవి కాంగ్రెస్ నాయకుల చేతుల్లో అప్లికేషన్లు ఉండకుండా ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఏమైతుందంటే గ్రామాలలో తనకు నచ్చిన వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. డెఫినెట్గా ప్రతిపక్షంగా మేమున్నాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం, ప్రజలు అవసరం ఉన్న దగ్గర సహాయపడతాం, మా ఎమ్మెల్యేలు ఉంటారు, మా నాయకులు ఉంటారు, ఒక సజావుగా జరిగేటువంటి విధంగా చేస్తాం. ఒకవేళ అటువంటి పద్ధతులు అనుసరిస్తే డెఫినెట్గా ఆయా గ్రామాల్లో మా కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి పోతారు, కంప్లైంట్ చేస్తారు, అవసరమైతే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది పారదర్శకంగా జరగాలి. రెండోది ఇది పెద్దగా ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందిన అవసరం లేదు. ఇది కేవలం కాలయాపన కోసం, పోస్ట్ పోన్ చేయడం కోసం, డాటా సేకరణ అనే పేరు మీద ఒక 15-20 రోజులు ప్రభుత్వం మీద సంక్షేమ పథకాల ఒత్తిడి పడకుండా చేసుకోవడానికి కాలయాపన చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి 100 days అనేది అయిపోతాయి కదా, 100 days కంపల్సరీ చేస్తాం. రాజేష్ గారు అప్పుడు ఏం చేయలేదు, ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది కాబట్టి మేము ఏం చేయలేమంటాం. ఎందుకంటే ఫిబ్రవరి ఎండింగ్లో ఎన్నికలు వస్తాయని చెప్పి కిషన్ రెడ్డి గారు అన్నారు. మనం ఎవరో మామూలు వాళ్ళు మాట్లాడితే చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఒక కేంద్ర మంత్రి గారే నిన్నేమన్నారు, ఫిబ్రవరి లాస్ట్ వీక్లో షెడ్యూల్ వస్తుందని చెప్పారు. ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఎన్ని రోజులు ఉన్నది? అదొక 3 వారాలు, ఇదొక 4 వారాలు, 7 వారాల్లో టైం ఉంది. కాబట్టి 7 వారాల్లో మీరు ఈ 2 వారాలు దీనికే పోతున్నది. మిగతా ఎప్పుడు సెగ్రిగేషన్ చేస్తారు, మీరు విధి విధానాలు ఎప్పుడు ప్రకటిస్తారు, ప్రజలకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు, సంక్షేమ పథకాలకు ఎప్పుడు చేస్తారు, ప్రజల్లో ఈ తీవ్రమైనటువంటి ఆందోళనను దూరం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. డెఫినెట్గా ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాం, ప్రభుత్వ చర్యలను బట్టి మేము ప్రతిస్పందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇదే వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.